25 చేస్తున్నాడు. కాలువ ఎట్లా ఉండే ఇప్పుడు మా ఇతలకి మళ్ళీ మన వచ్చి కూడా మళ్ళీ 110 వాళ్ళకి దగ్గర అలుగు చూపినాడు. మా పొలాల్లో కూడా వచ్చి నీళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి ఆపితే కూడా మళ్ళీ ఆపి కాలువ వేసారు ఇకపోతే వాళ్ళు అట్లా చేస్తున్నారు. మీరు అడ్డుకున్న ప్రయత్నం తో చేస్తాం అంటాడు. ఇప్పుడు ఏం కావాలంటున్నారు? ఆ కాలువ వేసి మా పిల్లలు పోతే పోదామంటారు. మీరు ఎవరు దృష్టి తీసుకుపోయేది ఈ విషయాన్ని? ఎవరికి చెప్పిన ఇట్లా పెద్ద మాట వస్తే చెప్పలేదు. ఈ కొత్త కాలువ విషయం సార్, ఇది కొత్త కాలువ విషయం మన వాటర్ వస్తున్నాయి. మేము అడిగిన ఎంఆర్ వచ్చిన గిదావర్ వచ్చిండు. చెప్తే మీకేం ప్రాబ్లం కాదు, కొత్త కాలువ ఇస్తే మీ ప్రాబ్లం అయితే మీరు చూస్తామని చెప్పారు. అంతే పాతకాలం మొత్తం కొట్టిపేసారు. అట్లా 2 సార్లు సార్ కాంపిటీషన్ పట్టించుకోలేదు సార్, పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత పెడితే మీరు మాడకపోవడమే మేము మాతకు మళ్ళీ వస్తారు మీరు ఆయన వాళ్ళు అడుపుకోవడం చెప్పారు సార్. ఎంఆర్ఓ సార్ ఇప్పుడు కొత్తగా ఇట్లా కాలువ మారడం వల్ల ఎంత మంది రైతులకు ఏం జరుగుతుంది? 6 మంది జరుగుతుంది సార్. 6 ఎకరాలు జరుగుతుంది. 20 ఎకరాల దాకా జరుగుతుంది ఇక్కడ కొనకైతే. అక్కడ లాస్ట్ అయితే మొత్తం ఆ పక్క మొత్తం సరిపోతుంది. మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది అందుకే, మొత్తం ఫుల్ వాటర్ వస్తే అందుకే వెళ్ళిపోతాం పొలాలకి మొత్తం. చూసారా మాకు అదైంది సార్. 54 సర్వే నెంబర్ మేము కలెక్టర్ కాంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ డైరెక్ట్ పోయి కాంప్లైంట్ ఇస్తే నేను మండలానికి నేను ఫోన్ చేసి మీకు పిలిపిస్తా అక్కడ రిపోండి అని చెప్పిండు. 15 రోజుల కలెక్టర్ మాకు ఎంఆర్ఓ మా దానికి నుంచి ఫోన్ వచ్చింది. పోయినాము, పోతే ఆ రైతును పట్టుకారండి అంటే మా పొలం కాడికి మేము అమ్మలే. మాకున్నది ఒక 5 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కువ లేదు, 2 ఎకరాలకు లేదు. మేము అమ్ముకోనిక మాకేం అదుగుతుంటుంది, మేము అమ్ముకోలే. ఆయన దూరుకొని రండి, ఆయనకి ఎవరికైతే ఆయన దూరుకొని రండి అంటే ఆయన మేము ఇట్లా చెప్తే వస్తారు సార్. మేము వస్తే చెప్తే రాడు కదా, మరి పెట్టారు సార్ అంటే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ దానికి రిజిస్ట్రేషన్ కు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి 1,90,000 అడిగింది సార్. ఏ మండలం వస్తుంది? బాలనార్ మండలం. ఎవరున్నాయి అధికారులు? ఎవరున్నాయి ఇప్పుడు? ఎప్పుడు సార్? డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి జరిగింది సార్ విషయం. ఇక్కడ మదలాపూర్ వెంకటరెడ్డి పటేల్ అన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు. ఆయన 80,000 90,000 అడిగింది సార్. నా పేరు మీద 2 ఎకరాల 4 గుంటల పొలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ అన్ని అయినాయి. మరి ఆయన పేరు మీకేసి మా అమ్మ పేరు మీద చెప్పిన, మా అమ్మ పేరు మీకేసి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాను సార్. అప్లోడ్ డేట్ మొత్తం పాస్బుక్ మొత్తం నిధిలో చూపిస్తున్నది. పాస్బుక్ రాలేదు సార్ మాకు అని చెప్పి నేను ఫోన్లో నిధిలో కొట్టి చూపిస్తే కాంప్లైంట్ పెట్టుకోవాలి. కాంప్లైంట్ అంటే మాకు తెలియదు సార్ అని చెప్పిన, అంటే పైసలు ఇచ్చేసి కొంచెం దీంతకనే తీసిన ముందు ఎక్కడ ఉండే కాలువ ఉండే కదా, ఇదంతా మూసేసింది కదా. కిందికి డైవర్ట్ చేస్తున్నాడు మొత్తం నీళ్ళంతా. దీనికి ఏడీ మైన్స్ కూడా చెప్పినాను, ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా వచ్చినాను. నేను ఆధారాలతో సహా వచ్చినాను. రిపోర్ట్స్ అధికారులు ఏమి ఇచ్చినారు. ఈ రోజు మీకు ప్రెస్ వాళ్ళని అందరూ ఇక్కడికి ఎందుకు పిలిచినా తెలుసా? మనం అక్కడ జడ్చలలో బైబిల్లో కూర్చొని ప్రెస్ మాట్లాడితే ఇక్కడ ఫిజికల్ గా భూమిలో ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. అందుకని నేను ప్రెస్ మీట్ చెరువు కట్ట పైన పెట్టినాను. ఈ రోజు కోసం ఆ ఇన్ఫ్రా కంపెనీ కోసం ధర్నా కోసం వచ్చిండు. ఇది అసైన్డ్ భూమి, 18 ఎకరాల అసైన్డ్ భూమి, 5 కోట్ల రూపాయలు విలువైన భూమి. ఇది 18 ఎకరాల పైన ఓఆర్సీ ఎట్లా వచ్చింది, రిజిస్ట్రేషన్ ఎట్లయింది? అధికారులు ఏమంటారు? 1956 కన్నా ముందున్న భూమి అని అంటారు. మళ్ళీ ఎవరిపైన అయితే ఓఆర్సీ ఇచ్చినారో వాళ్ళు పొజిషన్లో ఉన్నారా? ఇంకోటి 56 కన్నా ముందు అసైన్ భూమి ఉంటే వాళ్ళు ట్యాక్సులు కట్టాలి. భూమికి అమౌంట్ కడితేనే భూమి వాళ్ళ పైన పట్టా కావాలి. మళ్ళీ అధికారులు ఆ రిసిప్ట్ మీకు చూపించగలుగుతారా అని అడుగుతున్నాను. దానిపైన ఫైల్ నంబర్స్ ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్లా, కలెక్టరేట్లా ఫైలే లేదు. అవన్నీ ఈరోజు మాట్లాడు. ఇక్కడ మశాన వరకు గట్టి కంప్లీట్ ప్లాటింగ్ చేస్తున్నా. అసైన్ భూమిని 18 ఎకరాలు ప్లాటింగ్ చేస్తున్నా. ఈ రోజుకి పర్మిషన్ రాలేదు. నా వల్ల పర్మిషన్ ఆగుంది. అధికారులందరూ ఎలక్షన్ కన్నా ముందు లక్ష్మణుడు ఓడిపోతాడని చెప్పి ఈ బీఆర్ఎస్ నాయకులు ముందే పర్మిషన్ తీసుకున్నారు. మళ్ళా ఈరోజు కలెక్టర్ గారు పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. ప్లాటింగ్ ఎట్లా చేస్తుందని అడుగుతున్నాను. దీనికి జవాబాదారీ ఎవరు? ఈరోజు ఎలక్షన్ కోర్టు ఉన్నది కాబట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. వచ్చే నెల
జూన్ 4వ తారీఖు వరకు టైం ఇస్తున్నాను. తప్పు చేసిన అధికారులని శిక్షించాల్సిందే. కాని పక్షంలో నేను ఇక్కడ దీక్షలో ఇక్కడనే కూర్చుంటాను. బాలనగర్ ప్రజలతోని 5,000 మందితోని దీక్షలో ఇక్కడనే కూర్చుంటాను. దీనికి అప్రూవల్స్ ఇచ్చిన అధికారులందరికీ ఇక్కడికి వచ్చి మట్టి నింపలేదని చెప్పాలి. అసైన్ భూమికి పట్టా ఎట్లా చేసిండో రిసిప్ట్ చూపియాలి. ముడా కమిషనరు దీనికి ప్లాటింగ్ పర్మిషన్ ఎట్టిచ్చిండో చూపియాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎట్టిచ్చిండో చూపియాలి. ఏడీ మైన్స్ 6 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది దీనిపైన. ఒక రోజు ముందు ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈ 18 ఎకరాల ఈ మట్టి అంట ఇక్కడనే తోవేసిందంట. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, 18 ఎకరాలు 12 ఫీట్లు మట్టి నింపినారు కదా, ఆ మట్టి ఎక్కడ తెచ్చిందో ఈ భూమిని నాకు చూపించాలి. ఆయన కాపీలో రాసింది. ఏమని రాసినాడు? అక్కడనే మట్టి తోవేసిందంట. మరి ఈ మట్టి ఇక్కడ ఎక్కడ తోవిందో మీరు నాకు ఒక్కసారి చూపించండి. 18 ఎకరాలు నింపినారు, 12 ఫీట్లు. 18 ఎకరాలు 12 ఫీట్లు మట్టి ఎక్కడ గుంతుందో నాకు చూపించాలి. నేను జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈరోజు బాలనగర్ గ్రామంలో సర్వే నంబర్ 118 ముందు మనం నిలబడి ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది, రైతులు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 12 ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు. ఈ నీళ్లు ఇటు పోవాలి కిందికి, కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్కన రైతుల భూములు అన్నీ మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది. ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు. అప్పుడప్పుడే అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కాలువ అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషనర్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది అసైన్డ్ భూమి. ఈ భూమిలో వైకుంఠధామం కట్టిండు. దానికి శంకుస్థాపం కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపం చేసిండు. వైకుంఠధామం కూడా కట్టినారు. మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. మీరు చూస్తే 2009లో ఇది గూగుల్ మ్యాప్, దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుంది అనేది. ఇది 2019. దాని తర్వాత 2021లో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు, ఈ చెరువు నుంచి నీళ్లు ఇక్కడి నుంచి పోతుందన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది. ఈరోజు చూస్తే జడ్చలలో ఇట్లా అవినీతి జరుగుతుంది. ఇవన్నీ రేపు బ్లేమ్ అయ్యేది ఎవరు? ప్రభుత్వం పైన ఒక్క మచ్చొచ్చినా కానీ ఊరుకునేది లేదు. ఇదే కాకుండా ఈ భూమికి తవ్వు ఎక్కడుండండి మీరు చూపించండి నాకు. ఈ భూమికి తవ్వు ఎక్కడున్నదో చూపించండి. ఇదేమో కట్ట, అదేమో గిరిదారి వెంచర్. మన ముడా కమిషనరు దీన్ని ఎట్లా రికమెండ్ చేసిందని అడుగుతున్నాను నేను. ఏమి జరుగుతుంది జడ్చలలో? దళారులను పెట్టుకొని పాపం నిన్న ఒక ఆయన రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ ఆఫీస్ జడ్చలకు పోతే నీ పైన క్రాప్ లోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయను అని అన్నాడు. నాకు తెలంగాణ అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను. క్రాప్ లోన్కి రిజిస్ట్రేషన్కి ఏమన్నా లింక్ ఉందా? ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తున్నంటే ఇమీడియట్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పగానే రిజిస్ట్రేషన్ అయింది. మధ్యలో దళాలను పెట్టారు. ఇదే కాకుండా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చా? చేయొద్దు.